నరేంద్ర మోడీ గారు నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే అసలు ఈ 16, 17, 18 తారీఖులలో పార్లమెంట్ పెట్టడం కానీ, ఈ బడ్జెట్ సమావేశంలో ఏదైతే సెన్సస్ 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ కానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేంద్ర మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టారు. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాను. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్, ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 2/3 కాదు, 99% ఒప్పుకున్నారు.